మన ప్రార్థనా జీవితమే సాతాను యొక్క గురి, శత్రువు యొక్క గురి. మన ప్రార్థనా జీవితాన్ని విచ్ఛిన్నం చేయటమే, మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీయటమే సాతాను గురి. దేనికి లేనంత శోధన ప్రార్థనా జీవితానికి వచ్చింది. దేనికి రానంత బద్ధకం, సోమరితనం, ఇబ్బంది, శరీరానికి అసౌకర్యం ప్రార్థన విషయంలో కలిగింది. దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు? బహు విధాలుగా ప్రార్థన మనకు ప్రయోజనకరం. ఇది మన నుంచి దేవుడు ఆశిస్తున్నది గనుక. ఇది మనం సాధన చేసి ఈ విషయంలో సక్సెస్ అయితే సాతానుగాడు ఎఫెక్ట్ అవుతాడు, శత్రువు దెబ్బతినే అవకాశం ఉంది, మనం వాడికి ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంది. కనుక మన లైఫ్లో దేని మీద జరిగినంత అటాక్ మన ప్రార్థనా జీవితం మీద జరిగింది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే 4వ పాయింట్ కింద. దేని మీద? అందుకే ప్రార్థనలో విసుగు పుట్టిస్తాడు శత్రువు. వాడు ప్రేరణ మాటలు. ఏం ప్రార్థనో, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు, ఏది జవాబు, ఏది కార్యసిద్ధి, ఏది జరిగింది, ఏది నెరవేరింది, ఏది అయ్యింది, ఏది, ఇవన్నీ వినపడుతుంటాయి వాడి సణుగుళ్ళు. అవి వాడివి, మనవిగా వినపడుతుంటాయి మనకే. అర్థమైందా? అంటే ఒక రకమైన విసుగు. అలా నీకు రావద్దని లూకాసు వార్త 18లో యేసయ్య చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. వారు విసుగక నిత్యము ప్రార్థించుచుండవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అక్కడ. సో ప్రార్థనలో విసుగు వచ్చింది, అయినా మీరు విసుక్కోవద్దు, పట్టుదల కలిగి ఉండండి, పట్టు విడవక ప్రార్థించండి అని నేర్పాడు. యేసు ప్రభు శిష్యులకి బోధనలు నేర్పలా, మరి ఇంకోటి నేర్పలా, ప్రార్థన నేర్పాడు. ప్రార్థనా జీవితంలో నీవు కానీ విఫలం చెందితే టోటల్గా లైఫ్లో చాలా విషయాల్లో విఫలం చెందుతావు. ప్రార్థనా జీవితంలో మనకి వైఫల్యం అనేది జరిగిందంటే, ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే జీవితంలో చాలా సంగతుల విషయంలో ఓడిపోతాం. ఎందుకంటే ప్రార్థనలో మనల్ని ఓడగొట్టాలనేదే శత్రువు యొక్క కుట్ర. ప్రార్థనా జీవితం విషయంలో మనం ఓడిపోయామంటే ఇక అన్ని విషయాల్లో మనల్ని ఓడగొట్టుకుంటూ వస్తాడు. నేను ప్రాక్టికల్గా కూడా అది అనుభవించున్నాను. నేను అందుకే చెప్తున్నాను, ప్రార్థనా జీవితంలో నేను నిలకడగా ఉన్నంతసేపు, దేవుని సహవాసంలో అద్భుతంగా కొనసాగినంతసేపు నా నుండి వచ్చే వ్యక్తతలు, నా విజయాలు వేరుగా ఉన్నాయి. ఆ ప్రార్థనా జీవితంలో నేను డౌన్ అయినప్పుడు నేను తిన్న దెబ్బలు వేరుగా ఉన్నాయి. స్పష్టంగా నాకు అర్థమై నేను చెప్తున్నాను. నేను ఎంతమంది లైన్లో ఉన్నారు, ఎంతమంది సర్దుకున్నారు? ఎట్లా కదిలించండి చేతులు. అయ్య బాబాయ్, అందరు లైన్లో ఉన్నారుగా. థ్యాంక్ యూ. వినండి, లైవ్లో కూడా చాలామంది లైన్లో ఉన్నారా? రైట్, వందనాలు. వినండి నాన్న, మంచిగా రాసుకోండి, జీవితకాలానికి ఉపయోగపడతాయి. ఎప్పుడు మళ్ళీ చదువుకోండి ఈ పాయింట్స్ని. ప్రార్థనా జీవితంలో ఓటమి పాలైన వాడు జీవితంలో చాలా సంగతులు ఓడిపోతాడు. ఒకవేళ ఇప్పటికే ఓటమి పాలై ఉన్నవాడు కనీసం ఇప్పటి నుంచి అయినా ప్రార్థన విషయంలో గెలవగలిగితే ఓడిపోయిన వాటన్నిటిలో తిరిగి గెలవగలుగుతాడు. తపమున తరచిన నిన్నే కదా, జపమున కొలచిన నిన్నే కదా, తపమున తరచిన నిన్నే కదా, జపమున కొలచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, శివధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, శివధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మీరు పాడండి ఆ చరణం. అంటే మీరు సంగీతం పాడమని అంటలేదండి, ఆ చరణం చెప్పమని చెబుతున్నాను నేను. తపమున తలచిన నిన్నే కదా, జపములు గొలిచిన నిన్నే కదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు
శభాష్. సఫలత నీవే కదా పాపహరా శాంతికరా హే ప్రభు. భలే నచ్చింది నాకు అది. ఏమి ప్రాస కలిపి పాడాడు ఆయన. విఫలులు చేసిన విజ్ఞాపనలు. ఇప్పుడు నువ్వు ఓటెంపాలు అయిపోయి ఉన్నావు, ఇప్పటికే అయిపోయి ఉన్నావు, నీ పని అయిపోయి ఉంది. కనీసం దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనా రా, ప్రార్థనా బలిపీఠం దగ్గరికి రమ్మంటున్నాడు. రా, నువ్వు రా. అయిపోయింది, అది అయిపోయింది, ఇప్పుడన్నా రా. ఇక నుంచి సఫలత ఎలా ఉంటుందో నీకు చూపిస్తారమ్మంటున్నాడు. నాయన అర్థమైందా? చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. నేను చెప్తున్నాను, ఇప్పటికే ఓటమి బాట పట్టావా, దెబ్బలు తిన్నావా? దా నాడు బలిపీఠం దగ్గర, ప్రార్థన బలిపీఠం దగ్గరికి రా. సఫలత అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నీకు. విఫలులు చేసిన విజ్ఞాపనలకు దేవా అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అన్నాడు. దెబ్బతిని దేవుని కోపాగ్నికి గురైన దావీదు ఆ విఫలతలో కూడా ఒక ప్రార్థన చేశాడు. నా కుమారుడి దగ్గర చేరిన అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టవా అన్నాడు. చెడగొట్టాడు. హూషైని పంపి, దేవా కర్తవ్యాన్ని మరచి బుద్ధిహీనుడనే చరించాను, 2 కళ్ళు పోగొట్టుకొని బందీనైపోయాను, నా 2 కనుల నిమిత్తం ఫిలిస్తీన్ల మీద ఒక్కసారే పగ తెచ్చుకోవాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వవా? విఫలులు చేసిన విజ్ఞాపనలకు మళ్ళా అభిషేకం పంపించాడు శాంసన్ మీదకి. మళ్ళా అభిషేకం పంపించాడు. ఒకే ఒక్క గుద్దు దేవాలయానికి ఆధారంగా ఉన్న స్తంభం కూలిపోయింది. మొత్తం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. జీవితకాలంలో శాంసన్ చేసిన శత్రు సంహారాన్ని చూస్తే తను పూర్తిగా 2 కళ్ళు కోల్పోయి విఫలుడై ఓటమి పాలైన తర్వాత చేసింది ఎక్కువైంది. అది మరి అయిపోయింది ఇక నా పని అనుకున్నవాడు మళ్ళా దేవుని వైపు తిరిగి దేవాన్ని మొర్ర పెడితే దేవుడు మళ్ళా తిరిగి హస్తాన్ని అందిస్తే ఎలాంటి విజయం అంటే లైఫ్లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని గొప్ప ఘన విజయాన్ని ఆ ఫైనల్లో చూశాడు ఆయన. ప్రియులారా, నేను నాకు ఏదో మీ ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవం చెబుతున్నాను, వాక్యం చెప్తున్నాను. ప్రభువుకు స్తోత్రం. మన వైఫల్యాలను కూడా విజయాలుగా మార్చగల దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన అదే పిలుస్తున్నాడు, రమ్మని, సమీపించమని పిలుస్తున్నాడు.